అంటూ మోసం చేసిన ఘరానా మోసగాడిని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ సెక్రటేరియట్లో ఉద్యోగాన్ని చెప్పుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురికి ఆశలు రేకెత్తించాడు. వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు వసూలు చేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. కానీ నిందితుడిని 3 టౌన్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. తెనాలి అమరావతి కాలనీకి చెందిన తేజకృష్ణ కమల్ బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు భారీ మోసానికి తెరలేపాడు. ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఐఓగా ఫేక్ ఐడి సృష్టించి ఉద్యోగిగా చలామణి అవుతూ వచ్చాడు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మవలికాడు. అతని మాటలు నమ్మిన కొందరు లక్షల్లో నగదు చెల్లించారు. వారికి తన సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా ఫేక్ ఐడి కార్డులు, స్టాంపులు, ఓటీటీల ద్వారా ఉద్యోగం వచ్చిందంటూ నమ్మించి సుమారు ₹1.5 కోటి పైగా వసూలుకు పాల్పడ్డాడు. ఇక బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడంలో తెనాలి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇతడి టాలెంట్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఎట్టకేలికి తేజకృష్ణ కమల్ను అరెస్టు చేసి అతిపెద్ద నుండి కొన్ని సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. త్రీటౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో 11వ తారీఖున క్రైమ్ నెంబర్ 89/25 అండర్ సెక్షన్ 319 క్లాస్ 2, 318 క్లాస్ 4, 336 క్లాస్ 2, క్లాస్ 3, 340 క్లాస్ 2 బిఎన్ఎస్ సెక్షన్ కింద ఒక కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సెక్షన్స్ ఏంటంటే ఫోర్జరీ చేయడం, చీటింగ్ చేయడం, అట్లానే ల్యాండ్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మోసపూరితంగా డబ్బులు సంపాదించడం అనేది చేశాడని చెప్పి ఆరెమండ తేజకృష్ణ కమల్ తండ్రి రాజేంద్ర ప్రసాద్, తండ్రి వచ్చేటప్పటికి ఆర్టీసీ ఎంప్లాయీ కావలి డిపోలో పనిచేస్తాడు. ఆయన కొడుకు వచ్చేటప్పటికి ఈ ఆరెమండ తేజకృష్ణ కమల్ అని ఇతను కరోనా సమయంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ పోయి కొద్ది సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకొని ఏదో విధంగా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఇతను మన సెక్రటేరియట్ తర్వాత హైకోర్టు ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు.